హలో అండి. నార్మల్‌గా మనం వాడే వస్తువుల లోపల ఎలా ఉంటుందో చూడాలని చాలామంది క్యూరియాసిటీ ఉంటుంది. అలాగే ఇయర్ బడ్స్ ఎలా పనిచేస్తున్నాయి? వైర్లు లేవు కదా దానికి. అయినా కూడా అది ఎలా వర్క్ చేస్తుందో, లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. సో, ఈరోజు నేను ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. వెల్కమ్ టు అంజనీ ఎలక్ట్రానిక్స్. నేను మీ శ్యామ్. ఇయర్ బడ్స్ ఓపెన్ చేయడానికి స్క్రూస్ ఏమీ ఉండవు. జస్ట్ లాక్స్ మాత్రమే ఉంటాయి. సో, ఓపెన్ చేసేటప్పుడు చాలా నిదానంగా ఆ లాక్స్ ఓపెన్ చేయాలి. మీకు విషయం చెప్తున్నా, గమనిక. ఇవి నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నవి కాబట్టి మీరు ఇంటి దగ్గర ప్రయత్నించవద్దు. మళ్ళీ ఏంటి శ్యామ్ గారు మీరు చెప్పినట్టే చేసాం కానీ మా ఇయర్ బడ్ పాడైపోయింది అంటే నేను మాత్రం ఏం చేయలేనండి. నేను చిన్నప్పుడు ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడేవాడినండి. ఆ టైంలలో ఇయర్ ఫోన్స్ ఊరికే డ్యామేజ్ అవుతుంటే అప్పుడు నాకు కాసిండేది. ఈ వైర్లు లేకుండా ఒక ఇయర్ ఫోన్ ఉండి దానిలో మ్యూజిక్ వస్తుంటే చాలా బాగుంటుందని ఆశ ఉండేది. అది ఇప్పుడైతే నిజంగానే జరిగింది. సో, మీకెంత క్యూరియాసిటీ ఉందో నాకు కూడా అంతే క్యూరియాసిటీ ఉంది. లోపల ఏముందో చూసేద్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్న 2 పిన్స్ ఉన్నాయి కదా! అవేంటంటే మన ఇయర్ బడ్‌కి పవర్ సప్లై చేసేటివి అన్నమాట. మన ఇయర్ బడ్‌లో కూడా బ్యాటరీ ఉంటుంది కదా! ఆ బ్యాటరీకి ఈ బ్యాటరీ నుంచి పవర్ సప్లై చేస్తాం. ఇదొచ్చేసి ఛార్జింగ్ పిన్ను. ఇదొచ్చి పవర్ ఐసీ. ఈ బోర్డు మొత్తానికి అదే పవర్ సప్లై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి బ్యాటరీ. సిల్వర్‌వి ఉన్నాయి కదా! అవి వచ్చి మ్యాగ్నెట్స్. ఇక మన మెయిన్ ఇయర్ బడ్‌ని ఓపెన్ చేసేద్దామా? ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నది వచ్చేసి నాయిస్ కంపెనీది. మ్యాక్సిమం అన్ని కంపెనీ ఇయర్ బడ్స్ ఒకేలాగా వర్క్ చేస్తాయి. ఒకే మెకానిజం ఉంటుంది. ఒక ఐఫోన్, వన్ ప్లస్ తప్ప. అవి కొంచెం హై రేంజ్ కాబట్టి వాటి మెకానిజం వేరే ఉంటుంది. దీనికి పైన కూడా సపరేట్ బోర్డ్ అనేది వస్తుంది వాటిల్లో. ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ ఉంటాయి కదా! వన్ ప్లస్, ఐఫోన్ బడ్స్ అయితే ఇంత సింపుల్గా ఓపెన్ చేయలేం. వాటికి ఎవరు ఓపెన్ చేయకూడదు అనే విధంగా వేసుంటారు గ్లూ. లేయర్స్ లేయర్స్ వేసుంటారు గ్లూ అయితే. ఓపెన్ చేయడం చాలా కష్టం అది. అది కూడా మొత్తం స్ట్రిప్పులతో ఉంటాయి. కొంచెం అటు ఇటు అయినా ఒక్క స్ట్రిప్ కట్ అయిపోయి మొత్తం వర్కింగ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇదో చూసారు కదా, ఇది దీని బోర్డు. ఇవి వచ్చి ఛార్జింగ్ పిన్స్. నెక్స్ట్ ఈ పైన సిల్వర్ది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మైకు. నెక్స్ట్ ఇక పైకి వచ్చేస్తే ఇది వచ్చేసి పవర్ ఐసీ, మొత్తానికి పవర్ వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి మనం టచ్ చేస్తాం కదా, ఆ టచ్ అనమాట. అది బ్యాక్ సైడ్ ఏమున్నాయో చూద్దాం. ఇది వచ్చేసి బ్లూటూత్ ఐసీ అనమాట. అది మనకు బ్లూటూత్ దానికి కనెక్ట్ అవ్వడానికి పనిచేస్తుంది. ఇది వచ్చి బ్యాటరీ. ఈ బ్యాటరీ మామూలుగా ఐఫోన్లో అయితే సిలిండర్ షేప్లో ఉంటుంది. ఇంకా మిగతా మ్యాక్సిమం అన్నిటికీ ఇదే షేప్లో ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి డ్రైవర్. ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి డబుల్ డ్రైవర్స్ కూడా వస్తున్నాయంట. అవి నేనైతే ఎక్కడ కనిపించలేదు, నాకైతే నేను చూడలేదు అవి ఎట్లా ఉంటాయో. మామూలుగా ఈ డ్రైవర్స్ అయితే చూసాను. ఫస్ట్ టైం నేను టియర్ డౌన్ వీడియో చేస్తున్నాను. ఇంకేదన్నా వస్తువు కానీ ఇంకేదన్నా గ్యాడ్జెట్ కానీ టియర్ డౌన్ చేయాలంటే నా కామెంట్లో తెలియచేయండి. మీకు ఇట్లాంటి వీడియోలు నచ్చుతాయో లేదో నాకైతే తెలీదు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే అప్పుడే కదా నాకు తెలుస్తుంది మీకు నచ్చుతున్నాయో లేదో. ఎందుకంటే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కానీ షేర్స్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ ఉండట్లేదు. కొంచెం మీరు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి. మీకు తెలుసు కదా యూట్యూబ్లో అల్గారిథం ఎలా ఉంటుందో. మీరు లైక్ చేసేదాన్ని బట్టి ఎక్కువ మందికి కూడా అది వీడియో అనేది షేర్ అవుతుంది. సో, మీకు ఒకవేళ ఇట్లాంటి టియర్ డౌన్ వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియో చేయాలనేసి. నెక్స్ట్ ఇంకేదన్నా టియర్ డౌన్ వీడియో కావాలన్నా కూడా కింద కామెంట్లో తెలియచేయండి. నేనైతే స్మార్ట్ వాచ్ టియర్ డౌన్ చేద్దామని అనుకుంటున్నా. మీరు ఇంకేదన్నా అనుకుంటే మాత్రం నాకు చెప్పండి. నేను మీకు ఏది కావాలో అదే చేస్తాను. మొబైల్స్ గురించి, గ్యాడ్జెట్స్ గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి. నేను మ్యాక్సిమం మీ డౌట్స్ క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను. మన సబ్స్క్రైబర్స్లో ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటి అంటే ఫోన్ వాడుతూ ఉన్నారు, సడన్గా టచ్ పని చేయట్లేదు. అంతా ఫోన్ ఆన్లో ఉంటుంది, కాల్స్ వస్తున్నాయి, అన్నీ రన్నింగ్లో ఉంది కానీ
ఫోన్ ఎత్తాలంటే టచ్ పని చేయట్లేదు, ఇంకేదన్నా చేయాలంటే టచ్ పని చేయట్లేదు. దాని మీద వీడియో చేయమని అడిగారు. మీరు అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటే ఆ వీడియో చేద్దామంటే చెప్పండి, చేసేద్దాం. ఇదండి ఇక్కడికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంటను గట్టిగా కొట్టండి. మళ్ళీ కలుద్దాం.